ఆల్ రైట్. సో మనం ప్రీవియస్గా పూర్తిగా ఇండియన్ పాలిటీ సెక్షన్ని చూస్తున్నాము. ఓకే, సో ఇండియన్ పాలిటీ చూసే క్రమంలో భారత రాజ్యాంగం యొక్క పరిపాలన వ్యవస్థ ఏ విధంగా భారతదేశం పరిపాలించబడుతుంది, దాంట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కేంద్రం, రాష్ట్రం అని, కేంద్రంలో కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అని, తర్వాత మనము స్థానిక ప్రభుత్వాల గురించి కూడా చూసినాము. ఓకే, అండ్ ప్రీవియస్లీ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, చట్టబద్ధమైన సంస్థలు మరియు రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏమిటో కూడా చూసినాం, రైట్. సో ఇవన్నీ డీటెయిల్స్ చూసిన తర్వాత ఒకసారి మీరు కంపారిటివ్గా చూసుకుంటే మీకు మళ్ళీ ఒక ఐడియా ఉంటుంది. సో భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి ఒకసారి మీరు ఇట్లా మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే, సో పూర్తి ఇండియాని పరిపాలన చేయడానికి, టు రూల్ ద ఎంటైర్ కంట్రీ, పూర్తి భారతదేశానికి పరిపాలన కోసము యూనియన్ అనే వ్యవస్థని ఏర్పాటు చేసిన తర్వాత ఒక పర్టికులర్ రాష్ట్రాన్ని రూల్ చేయటం కోసం స్టేట్ అనే ఒక పరిపాలన వ్యవస్థని సృష్టించినారు. దాని తర్వాత 1992లో 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ప్రభుత్వాలు అనే ఒక కంపోనెంట్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఒకటి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఉంది, తర్వాత మరొకటి రాష్ట్ర స్థాయి ప్రభుత్వం, ఇంకొకటి స్థానిక స్థాయిలో 3 ప్రభుత్వాలు ఉన్నవి అని చెప్పేసి మనము ప్రీవియస్ క్లాసెస్లో చూసినాం, రైట్. సో ఒకసారి కంపారిటివ్గా చూడండి మరి ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు సెంటర్ అండ్ స్టేట్ అని చెప్పేసి మాట్లాడతాం మనం. సెంటర్ అండ్ స్టేట్ అని చెప్పేసి మాట్లాడతాం అంటే అర్థం చూడండి, మనము జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వాన్ని నేషనల్ గవర్నమెంట్ అని అంటాం, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అని అంటాం, ఆర్ యూనియన్ గవర్నమెంట్ అని అంటాం. సో 3 పేర్లు కామన్గా. దీన్నే మనము ఫెడరల్ గవర్నమెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో జాతీయ ప్రభుత్వం అని నేషనల్ గవర్నమెంట్ అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అని అంటే కేంద్ర ప్రభుత్వం, లేదా యూనియన్ అన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అనే మీనింగ్ వస్తుంది. అదేవిధంగా ఫెడరల్ అని అంటే సమాఖ్య ప్రభుత్వం అని అంటాం. ఓకే, సో సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి, అన్ని క్లియర్ డెఫినేషన్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసినాం. సో సమాఖ్య ప్రభుత్వం అని కూడా అంటాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అని అంటాం, వాటిని స్టేట్ గవర్నమెంట్, లేదా కొన్ని ఏరియాస్లో వాటిని మనము ప్రావిన్షియల్ గవర్నమెంట్ అని కూడా అంటాము. ఓకే, ప్రావిన్షియల్ గవర్నమెంట్ అని కూడా అంటాము, దాన్ని రాష్ట్ర ప్రభుత్వము లేదా ప్రావిన్షియల్ గవర్నమెంట్ అని అంటాం. సో పరిపాలన సౌలభ్యం కోసం మీరు ఒకసారి రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ గురించి కూడా చూస్తే, పరిపాలన సౌలభ్యం కోసం ఇట్లా రాష్ట్రాలుగా డివైడ్ చేయబడ్డవి అని చెప్పేసి మనము ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసినాం. సో ఒకసారి క్విక్గా రివిజన్ చేయండి యూనియన్ మరియు స్టేట్స్. ఓకే, సో భారత రాజ్యాంగంలో మొత్తము 25 భాగాలు ఉన్నవి అని చెప్పేసి అందరికీ తెలుసు. భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నవి అని అందరికీ తెలుసు. సో క్విక్గా 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి భాగాల పేర్లు ఎవరైనా చెప్పాలి. క్విక్గా 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి భాగాల పేర్లు ఎవరైనా చెప్పాలి. ప్లీజ్ హరి అప్. సో పార్ట్ 1 భారతదేశం మరియు దాని యొక్క భూభాగాలు. భారతదేశం మరియు దాని యొక్క భూభాగాలు. నెక్స్ట్ పార్ట్ 2 సిటిజన్షిప్, పౌరసత్వం. పార్ట్ 2 పౌరసత్వం. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు. పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు. పార్ట్ 4A. ఓకే, 4A ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. 5 యూనియన్, కేంద్రం, స్టేట్.
సో ఇక్కడ మీరు 5 మరియు 6 భాగాలని చూస్తే పరిపాలన వ్యవస్థకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా 5వ భాగం మరియు 6వ భాగంలో ఉన్నవి. సో ఇక్కడ కేంద్రం అని అంటున్నారు, యూనియన్ అని చెప్పేసి, తర్వాత ఇంకొకటి రాష్ట్రం అని చెప్పి అంటున్నారు. సో 5వ భాగాన్ని కేంద్రం అని చెప్పేసి 6వ భాగాన్ని రాష్ట్రాలు అని చెప్పేసి పరిపాలనకి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో మనం ఫర్దర్గా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కేంద్రంలో ఏమేమి ఉన్నవి, 3 అంగాలుగా లేదా 3 శాఖలుగా విభజన చెంది ఉన్నవి. ఒకటి కార్యనిర్వాహక వ్యవస్థ, రెండవది శాసన నిర్వాహక వ్యవస్థ, మూడవది న్యాయ వ్యవస్థ. ఓకే, ఈ కేంద్రంలో ఫర్దర్గా మనము మైక్రో లెవెల్లో చూస్తే మరియు సూక్ష్మంగా మళ్ళీ అబ్జర్వ్ చేస్తే కేంద్రంలో కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. దాని తర్వాత అలాగే రాష్ట్రంలో కూడా సేమ్, రాష్ట్రంలో కూడా కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. సో మళ్ళీ వీటిని ఫర్దర్గా డివైడ్ చేస్తే ఇక్కడ కార్యనిర్వాహక వ్యవస్థలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ శాసన వ్యవస్థలో చూస్తే రాజ్యసభ, లోక్సభ, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర శాసన వ్యవస్థని మనం పార్లమెంట్ అని అంటున్నాం, కేంద్ర శాసన వ్యవస్థని మనము పార్లమెంట్ అని చెప్పేసి అంటున్నాం. న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. ఇక్కడ కార్యనిర్వాహక వ్యవస్థలో అంటే రాష్ట్రాల్లో గవర్నర్, చీఫ్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాష్ట్ర మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ రాష్ట్రం కోసం అడ్వకేట్ జనరల్. సో ఈ శాసన నిర్వాహక శాఖలో అక్కడ రాజ్యసభ మాదిరిగా ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే విధాన పరిషత్, అక్కడ లోక్సభకు మాదిరిగా ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే విధాన సభ, అండ్ అక్కడ ప్రెసిడెంట్ మాదిరిగా ఇక్కడ గవర్నర్ శాసనసభలో అంతర్భాగం ఉంటారు. సో అక్కడ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అయితే ఇక్కడ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం, ఇది సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం. సో ఇది కేంద్రం మరియు రాష్ట్రం. దీన్ని మీరు ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేసినారు అండ్ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లోర్ చేసినాం. సో ఒకసారి చూడండి యూనియన్లో ఏమేమి ఉన్నవి మరియు స్టేట్స్లో ఏమేమి ఉన్నవి. సో యూనియన్ అనేది పార్ట్ 5కి సంబంధించిన అంశం, స్టేట్ అనేది పార్ట్ 6కి సంబంధించినటువంటి అంశం. ఒకవేళ దాని యొక్క పరిధిని కూడా అబ్జర్వ్ చేస్తే ఇది భారత కేంద్రం లేదా సమాఖ్య ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ఉంటవి. అంటే ఇది పూర్తి భారతదేశం అన్నమాట. దిస్ ఈస్ ద ఎంటైర్ ఇండియన్ టెరిటరీ. సో పార్ట్ 5లో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా పూర్తి భారతదేశం యొక్క పరిపాలన కోసం సంబంధించినది. సో ఈ పూర్తి భారతదేశం యొక్క పరిపాలనని మనము నేషనల్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్ లేదా సమాఖ్య ప్రభుత్వం లేదా సమాఖ్య పరిపాలన వ్యవస్థ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, తర్వాత 6వ భాగంలో ఉన్నది ఇది భారతదేశంలోని వ్యక్తిగత రాష్ట్రాల యొక్క పరిపాలనకి సంబంధించినటువంటి అంశాలు, భారతదేశం యొక్క రాష్ట్రాల పరిపాలన వ్యవస్థకి సంబంధించిన అంశాలు. సో ఒకసారి మనము 6వ భాగంలో ఉన్నటువంటి అంశాలని కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఇట్లా ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రతి రాష్ట్రంకి కూడా ఒక గవర్నర్ ఉండాలి అని చెప్పేసి. ఎవరు మన ప్రస్తుతం గవర్నర్ ఎవరు? తెలంగాణ గవర్నర్ ఎవరు? సిపి రాధాకృష్ణన్. సో సిపి రాధాకృష్ణన్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. సో ఇతను ప్రస్తుతం ఇంకొక రాష్ట్రానికి కూడా గవర్నర్ గా ఉన్నారు. ఏ రాష్ట్రానికి? జార్ఖండ్. సో ఇతను ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రానికి కూడా గవర్నర్ గా ఉన్నారు మరియు ఒక యూనియన్ టెరిటరీకి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు, పాండిచ్చేరి. సో పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి. సో దీనికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. వాస్తవంగా అయితే మనకి రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు 1950లో ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ తప్పకుండా ఉండాలి. కానీ తర్వాత ఒక రాజ్యాంగ సవరణ చేసినారు 1956లో. 1956లో వచ్చిన రాజ్యాంగ సవరణ ద్వారా ఒక వ్యక్తి 2 కంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా లేదా ఒక రాష్ట్రానికి మరియు ఒక యూనియన్ టెరిటరీకి
లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండే అవకాశం కల్పించింది. ఆ సవరణ సంఖ్య ఏంటి? 7. వెరీ నైస్. సో 7వ రాజ్యాంగ సవరణ అనేది 1956లో ఎనాక్ట్ చేయబడింది. ఆ 1956లో వచ్చిన 7వ రాజ్యాంగ సవరణ ఒక గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి లేదా ఒక రాష్ట్రానికి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గవర్నర్గా ఉండే అవకాశాన్ని 7వ రాజ్యాంగ సవరణ అనేది కల్పించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు పార్ట్ 6లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా ఒక రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని డీల్ చేస్తుంది పార్ట్ 6లో. ఓకే, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రాష్ట్రాల యొక్క పరిపాలనకి సంబంధించింది. సో ఇది తప్పుగా పడింది, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన పరిపాలన వ్యవస్థ అని. మరి కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన వ్యవస్థకు సంబంధించి ఏ భాగంలో ఉంది? ఎయిత్ పార్ట్. సో 8వ భాగంలో కేంద్ర పరిపాలిత అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వివరాలు 8వ భాగంలో ఉన్నవి. ఇది మీరు క్లాస్ జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్. ఒకవేళ ఇది బై ఫాల్ట్లో ట్రాన్స్లేషన్ అటు ఇటు చేయడం వల్ల ఇది మిస్టేక్లో వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఇండిపెండెంట్గా చదువుకుంటే ఈ మిస్టేక్ చదువుకునే అవకాశం ఉంటుంది. సో క్లాస్ జాయిన్ అవ్వడం వల్ల మిస్టేక్ని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుందన్నమాట. ఓకే, తర్వాత ఈ కేంద్రం యొక్క ప్రాదేశిక పరిధి చూస్తే అంటే దీని యొక్క అధికారం ఎక్కడి వరకు ఉంటుంది అని అంటే ఇది పూర్తి భారతదేశాన్ని పరిపాలన చేస్తుంది. ఓకే, సో ఇది నిర్దిష్ట రాష్ట్రాలను పరిపాలన చేస్తుంది 6వ భాగం. అదే 8వ భాగం అయితే దానికి సంబంధించిన కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి పరిపాలన నడుస్తుంది అనమాట. తర్వాత ప్రభుత్వానికి అధినేత ఎవరుంటారు? ప్రభుత్వానికి అధినేత భారత రాష్ట్రపతిచే నియమించబడినటువంటి ప్రధానమంత్రి ఉంటారు. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ ద్వారా నియమించబడినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా ఉంటారు. అదేవిధంగా మీరు కంపారిటివ్లీ యూనియన్ టెరిటరీని కూడా చూస్తే ఎవరు దీనికి అధినేతగా ఉంటారు? కేంద్ర పాలిత ప్రాంతానికి అధినేతగా ఎవరు ఉంటారు? రాష్ట్రపతి. వెరీ నైస్. సో రాష్ట్రపతి ఉంటారన్నమాట కేంద్ర పాలిత ప్రాంతానికి అధినేతగా. ఓకే, సో ఇతను నామమాత్రపు అధినేత లేదా ఒక సింబాలిక్ హెడ్గా, బట్ యాక్చువల్గా పరిపాలన ఎవరి ద్వారా జరుగుతుంది అంటే అతను నియమించినటువంటి అధికారులు. ఆ అధికారులు ఎవరు? అడ్మినిస్ట్రేటర్ అని అంటాం లేదా లెఫ్టినెంట్ గవర్నర్ అని అంటాం. ఢిల్లీ, పుదుచ్చేరి, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, చండీగఢ్ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ అని అంటాం. ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన విషయంలో పరిపాలకుడు లేదా అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే, సో ప్రభుత్వానికి అధినేతగా ప్రధానమంత్రి ఉంటారు కేంద్రంలో. తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వానికి అధినేతగా ముఖ్యమంత్రి ఉంటారు. సో వీళ్ళు ఎవరి ద్వారా అపాయింట్ చేయబడుతున్నారు అని అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతిచే మరియు గవర్నర్ చేత ముఖ్యమంత్రి అపాయింట్ చేయబడుతున్నారు. సో ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ప్రధానమంత్రి లేదా మంత్రులు లేదా ముఖ్యమంత్రి లేదా మంత్రులు. సో ఇక్కడ 2 సార్లు వాడిన మంత్రులు అనే వర్డ్. సో మనం ఎప్పుడైతే ప్రధానమంత్రి గురించి మాట్లాడి మంత్రుల గురించి మాట్లాడతామో అది కేంద్ర మంత్రి మండలి గురించి అని అర్థం. ఎప్పుడైతే మనం ముఖ్యమంత్రి గురించి మాట్లాడి మంత్రుల గురించి మాట్లాడతామో అది రాష్ట్ర మంత్రి మండలి అని చెప్పేసి అర్థం. ఓకే, సో మరి రాష్ట్ర అధిపతిగా ఎవరు ఉంటారు అని అంటే కేంద్రానికి రాష్ట్రపతి ఉంటారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ ఉంటారు. సో ఈ విషయంలో ఇక్కడ చూడండి, ఇక్కడ రాష్ట్రం యొక్క డెఫినేషన్ ఇంపార్టెంట్. సో పూర్తి భారతదేశాన్ని కూడా మనం రాష్ట్రం అని రిఫర్ చేస్తాం ఇక్కడ, అందుకే రాష్ట్రపతి అని అంటాం. ఓకే, సో పూర్తి భారతదేశాన్ని మనము రాష్ట్రం అని అంటాం, దేర్ ఫోర్ రాష్ట్రపతి. అండ్ ఈ ఇండివిజువల్ రాష్ట్రాన్ని కూడా మనం రాష్ట్రం అనే అంటాం అనమాట. దేర్ ఫోర్ ఈ రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ ఉంటారు మరియు భారత రాష్ట్రానికి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నోట్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ మనకి ఈ కార్యనిర్వాహక వర్గంలో రాష్ట్రపతి ఉన్నారు, తర్వాత ఉపరాష్ట్రపతి ఉన్నారు. క్లియర్గా వినాలి.
తర్వాత కేంద్ర మంత్రిమండలి ఉంది, అదేవిధంగా ప్రధానమంత్రి ఉన్నారు అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి యొక్క బాధ్యత ఏంటి? రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరించడం. తర్వాత ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి వీళ్ళిద్దరూ కలిసి, సో ప్రధానమంత్రి ఈజ్ నథింగ్ బట్ మంత్రి ఆఫ్ ద ప్రైమ్, అంటే ఇతను ఒక ముఖ్యుడు అన్నమాట. మంత్రులందరిలోకెల్లా ఒక ముఖ్యుడు అని అర్థం. ప్రధాని అంటే ప్రధానమైన వాడు, లీడర్షిప్ లో ఉంటారు కాబట్టి. ఓకే, సో ఒక గ్రూప్ కి లీడర్షిప్ లో ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి అని అంటాం. సో అతను కూడా ఒక మంత్రియే. ఈ అటార్నీ జనరల్ యొక్క విధి ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ కేంద్రంలో భాగం కదా వీళ్ళందరూ, కేంద్రానికి వ్యతిరేకంగా ఎవరైనా కేసులు పెట్టినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో కేంద్రం తరపున వాదించడానికి ఇతను ఉంటాడనమాట. సో ఇతను ప్రభుత్వం యొక్క అడ్వకేట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను ప్రభుత్వం యొక్క అడ్వకేట్. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్, ఈ అటార్నీ జనరల్ ఏమో అడ్వకేట్ గా ఉంటాడు. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి మరియు మంత్రులు, నేను దీంట్లో ప్రధానమంత్రిని కూడా కలిపేస్తున్నా. రాష్ట్రపతి మరియు మంత్రులు, దీంట్లో ప్రధానమంత్రిని కూడా నేను కలిపేస్తున్నా. అయితే యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారము, క్లియర్గా వినాలి, రాజ్యాంగం ప్రకారము కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికి ఇవ్వబడ్డవి. కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికి ఇవ్వబడ్డవి. దేర్ఫోర్ ఇతన్ని మనము కార్యనిర్వాహక అధికారి లేదా కార్యనిర్వాహక అధిపతి అని అంటాం. ఓకే, కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతి ఎవరు అనంటే అది రాష్ట్రపతి, ఎందుకంటే అధికారాలన్నీ కూడా అతని చేతిలో ఉన్నవి. సో ద ట్రికీ పాయింట్ హియర్ ఈస్, అధికారాలన్నీ అతని చేతిలోకి ఇచ్చిన తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఏమనింది అంటే, he may directly exercise or through the officers subordinate to him, అంటే అతను భారతదేశం యొక్క పరిపాలనని నేరుగా చేయవచ్చు లేదా అతని యొక్క దిగువన ఉన్నటువంటి అధికారుల ద్వారా భారతదేశం యొక్క పరిపాలనని అతను నడిపించవచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఎంచుకున్నది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి మంత్రులు పరిపాలనను పోషిస్తారు. మంత్రులు పరిపాలనను పోషిస్తారు. అంటే పరిపాలన యాక్చువల్గా నిర్వహించేది ఎవరు అనంటే మంత్రులు, అంటే ప్రధానమంత్రితో కూడుకున్నటువంటి మంత్రి మండలి పరిపాలనను నిర్వహిస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కార్యనిర్వాహక వర్గంలో ఉన్నారు. కాబట్టి కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ఎవరు అనంటే అది రాష్ట్రపతి. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఈ కార్యనిర్వహణ చేయడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్యనిర్వహణ చేయడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ప్రధానమంత్రి మరియు మంత్రులందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యనిర్వహణ చేయడానికి అంటే పనులు చేయడానికి, పాలసీస్ అమలు చేయడానికి, చట్టాలను అమలు చేయడానికి. సో ఏదైనా ఒక చట్టాన్ని, పాలసీని, ప్రోగ్రామ్ని అమలు చేయడాన్ని మనం కార్యనిర్వహణ అని అంటాం. సో అక్కడ పేపర్ మీద ఉన్నటువంటి కార్యాన్ని నిర్వహించడం అని అర్థం. సో ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మరియు మంత్రులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పని చేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రిని ప్రభుత్వం యొక్క హెడ్ అని చెప్పేసి అంటాం మనం. ప్రధానమంత్రి ప్రభుత్వం యొక్క హెడ్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కార్యనిర్వాహక వర్గంలో ఉన్నవాళ్లే. వీళ్ళిద్దరూ కూడా కార్యనిర్వాహక వర్గంలో ఉన్నవాళ్లే, అవును కదా. వీళ్ళిద్దరితో పాటు ఉపరాష్ట్రపతి, అటార్నీ జనరల్ వీళ్ళందరూ కూడా కార్యనిర్వాహక వర్గంలో భాగమే. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎవరు నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి, ఎవరు వాస్తవ కార్యనిర్వాహక అధికారి అనేది ఇంకొక క్వశ్చన్. ఓకే, సో నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి అని ఎవరినంటాం మనము? ఎవరినంటాము? సో రాష్ట్రపతిని నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి లేదా డి జూరే ఎగ్జిక్యూటివ్ అని అంటాం. తర్వాత ప్రధానమంత్రిని మనము డి ఫ్యాక్టో లేదా వాస్తవ కార్యనిర్వాహక అధికారి అని అంటాం. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ క్లియర్.
ఇతను నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి, ఇతను వాస్తవ కార్యనిర్వాహక అధికారి. తర్వాత ప్రధానమంత్రి ఏమో ప్రభుత్వానికి అధిపతి, ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి, మరియు రాష్ట్రపతి కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాష్ట్రపతి కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. ఇంకా దేనికైనా అధిపతి ఉన్నాడా అయినా అంటే ఇతను రాష్ట్రానికి అధిపతి. దేర్ ఫోర్ హీ ఈజ్ రాష్ట్రపతి. అందుకే అతన్ని మనము రాష్ట్రపతి అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో క్లియర్. తర్వాత ఇప్పుడు మనము శాసనసభల గురించి చూస్తే రాష్ట్రపతి ఉంటారు, లోక్సభ ఉంటారు, మరియు రాజ్యసభ ఉంటుంది. ఇక్కడ రాష్ట్రాలలో చూస్తే గవర్నర్ ఉంటారు, శాసనసభ దాన్నే విధానసభ అంటాం, తర్వాత శాసన మండలి దాన్నే విధాన పరిషత్ అని చెప్పేసి అంటాం. సో ఎన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంది ఒకసారి రెస్పాండ్ అవ్వాలి. 6 స్టేట్స్లో 6 రాష్ట్రాల్లో విధాన పరిషత్ అనేది ఉంది. సో 6 రాష్ట్రాలు ఏంటివి? ఏంటివి 6 రాష్ట్రాలు? తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్. ఓకే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పింది 7th జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, బట్ అది 2019లో 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టేసినారు కాబట్టి అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే కార్యనిర్వాహక అధికారి. ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి సలహా మేరకు భారత రాష్ట్రపతి కార్యనిర్వాహక అధిపతిగా ఉంటారు. ఓకే, సో కార్యనిర్వాహక అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి. సో మరి రాష్ట్రపతి పనిచేయడానికి ఎవరి యొక్క సలహా సహకారాలు తీసుకోవాలి? మనము రాష్ట్రపతి ఎవరి యొక్క సలహా సహకారాల మేరకు నడుస్తారు అని అంటే ఆర్టికల్ 74 ప్రకారము కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి నేతృత్వంలో ఉంటుంది. అది రాష్ట్రపతికి సలహా మరియు సహకారాలు ఇస్తుంది. సేమ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్ర గవర్నర్ పనిచేయాలి. ఇక్కడ మీరు ఒక ట్రిక్ని అబ్జర్వ్ చేయవచ్చు. యాక్చువల్గా ఈ మనం వర్డ్స్ని చూస్తే రాష్ట్రపతి పనిచేయాలి, వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే, అదేవిధంగా గవర్నర్ పనిచేయాలి. కానీ మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. కేంద్రంలోను మరియు రాష్ట్రంలోను పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ రాష్ట్రపతి అతని యొక్క పనిని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేస్తారు. గవర్నర్ అతని యొక్క పనిని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేస్తారు. ఎందుకు? అది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క సూత్రం అన్నమాట. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కేవలం నామమాత్రపు అధికారిగా మాత్రమే రాష్ట్రపతి లేదా గవర్నర్ ఉంటారు. వాళ్ళ ద్వారా నియమించబడినటువంటి ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అసలు పరిపాలన చేస్తారు. ఓకే, సో ఇది మంత్రి మండలి. సో ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు మంత్రి మండలిని. మనకి ప్రధానమంత్రిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు, అపాయింట్ చేస్తారు. సో ప్రధానమంత్రి ఎవరెవరినైతే చూపిస్తారు 1, 2, 3, 4 సో వీళ్ళు నాకు కావాలి సార్ నాతో పాటు పని చేయడానికి. సో ప్రధానమంత్రి చెప్తారు సో అండ్ సో పర్సన్స్ నాతో పాటు పనిచేయడానికి మంత్రులుగా నాకు కావాలి అని అంటే సో ప్రధానమంత్రి చూపించిన వ్యక్తులని రాష్ట్రపతి అతని యొక్క మంత్రి మండలిగా ఏర్పాటు చేస్తాడు. సో ఫైనల్గా ఏంటి అర్థము? ప్రధానమంత్రిని మరియు మంత్రులని ఇద్దరిని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే, ఇక్కడైతే గవర్నర్. ఓకే, కాబట్టి తేడా ఏంటి? ప్రధానమంత్రికి ఏ పార్టీ అయితే లీడర్షిప్లో ఉంటుందో ఆ లీడర్షిప్ని చూసి ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. సో ఆ పార్టీ లీడర్ చూపించిన మెంబర్స్ని
అతనితో పాటు పనిచేసే మంత్రులుగా నియమించాలన్నమాట. సో మరి చూడండి, విధులు ఏముంటాయనంటే జాతీయ విధానాలు మరియు చట్టాలను రూపొందించి అమలు చేయటం. ఓకే, చట్టాలను రూపొందించి అమలు చేయడం. ఏ స్థాయిలో? జాతీయ స్థాయిలో, అంటే పూర్తి భారతదేశానికి. ఇది రాష్ట్రంలో కేంద్ర విధానాలను అమలు చేస్తుంది. అంటే కేంద్రం పార్లమెంట్ చేసిన చట్టాలని కూడా అమలు చేస్తుంది. మరి దాంతో పాటు ఇది కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద చట్టాలు తయారు చేసి అమలు చేస్తుంది. ఓకే, కేంద్రం గురించి. సో ఇప్పుడు కేంద్రంలో చట్టాలు తయారు చేసేది ఎవరు, వాటిని అమలు చేసేది ఎవరు? కేంద్రంలో చట్టాలు తయారు చేసేది ఎవరు, వాటిని అమలు చేసేది ఎవరు? పార్లమెంట్ చట్టాలు ఏం చేస్తుంది సార్? కార్యనిర్వహణ శాఖ అమలు చేస్తుంది. ఎస్. సో పార్లమెంట్ చట్టాలని తయారు చేస్తుంది, కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తుంది. ఉదాహరణకి జాతీయ రక్షణ, విదేశీ వ్యవహారాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు అంటే అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత రాష్ట్రాలు వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, స్థానిక పరిపాలన, ఇవన్నీ మనం చూసినాము. కేంద్ర జాబితా మరియు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలని మనము చూసినాము. ఓకే, దాని తర్వాత ఇది కేంద్ర పాలిత ప్రాంతాలని కూడా పరిపాలన చేస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మరియు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే మీనింగ్ ఏంటి? రెండు ప్రభుత్వాలు కూడా కొలాబరేషన్లో పనిచేయటం. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొలాబరేషన్లో కలిసిమెలిసి పనిచేయటము, అది కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పేసి అంటాం మనం. సహకార సమాఖ్య అని అంటాం. అదే ఒక కేంద్ర మరియు రాష్ట్రాలు ఊకే గొడవ పెట్టుకుంటూ పనిచేస్తే అది సహకార సమాఖ్య కాదు, అది అదర్ వే అరౌండ్, అంటే వ్యతిరేకం అన్నమాట ఒకదానికి కూడా. సో అధికారాలు ఏంటివి అని అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి విషయాలపైన అధికారాలు ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద కూడా అధికారాలు ఉంటుంది. రాష్ట్ర జాబితాలో కూడా అధికారం ఉంటుంది. అది ఏ పర్టికులర్ పొజిషన్స్లో, ఏ పర్టికులర్ టైం అనేది మనము డిస్కస్ చేసినాము ప్రీవియస్ క్లాస్లో. ఓకే, ఇది ఉమ్మడి జాబితాతో సహా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన అధికారాలని కలిగి ఉంటుంది. ఆ 3 జాబితాలు అన్నాం కదా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితా. ఆ 3 జాబితాలు కాని వాటిని మనము అవశిష్ట అధికారాలు అని అంటాం. వాటిని అవశిష్ట అధికారాలు లేదా రెసిడ్యువరీ పవర్స్ అని అంటాం. అది ఎవరికి ఇవ్వబడ్డవి ఆ అవశిష్ట అధికారాలు? పార్లమెంట్కి. సో అది ఉదాహరణ ఒకటి సైబర్ లా, సైబర్ చట్టాలు. సో సైబర్ చట్టాలకు సంబంధించి ఏ లిస్ట్ లో కూడా మెన్షన్ చేయలేదు. సో అది అవశిష్ట అధికారాలు. సో అవశిష్ట అధికారాలు అనేది పార్లమెంట్ కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై ఇది చట్టాలు చేస్తుంది. యూనియన్ అయితే ఏ జాబితాలోనూ కూడా చేర్చబడినటువంటి అంశాలపై చట్టాలు తయారు చేస్తుంది. ఆర్థిక నియంత్రణ, ఆర్థిక విషయాలు చూసుకుంటే ఇది పన్నులు వసూలు చేయడము, బడ్జెట్, తర్వాత వనరుల నియంత్రణ, ఈ సేమ్ అధికారాలు కూడా దీంతో ఉంటాయి అన్నమాట, రాష్ట్రాలతో కూడా ఉంటవి. సో ఇక్కడ మనం ఏం డ్రా చేయొచ్చు కంక్లూజన్ అంటే కేంద్రము ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటుంది, రాష్ట్రాలు బలహీనంగా ఉంటాయి అనే వాడిని చూడొచ్చు. కామన్గా అయితే కేంద్రము బడ్జెట్ పాస్ చేస్తుంది, రాష్ట్రాలు బడ్జెట్ పాస్ చేస్తాయి. కేంద్రము పన్నులు విధిస్తుంది, రాష్ట్రము పన్నులు విధిస్తుంది, కాబట్టి అవి కామన్. డిఫరెన్స్ ఏమైనా ఉంది అని అంటే కేంద్రం కొంచెం బలంగా ఉంటుంది, రాష్ట్రాలు కొంచెం బలహీనంగా ఉంటాయి ఆర్థికమైనటువంటి అంశాల్లో అని చెప్పేసి చూడాలి. సో గవర్నర్ల యొక్క నియామకం, రాష్ట్రపతి ద్వారా గవర్నర్ నియమించబడతారు ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు. ఓకే, తర్వాత పదవీ కాలం గురించి ఒకవేళ మనం డిస్కస్ చేస్తే ప్రత్యేకతలు గుర్తు తెచ్చుకోండి అని పెట్టిన. సో రీకాల్ ద స్పెసిఫిక్స్ అని అర్థం. బ్యాటరీ రన్నింగ్ లో, ఇట్స్ నాట్ వర్కింగ్.
ఓకే, సో స్పెసిఫిక్స్ ని గుర్తెచ్చుకోండి. అంటే ఇప్పుడు పదవీ కాలం ఒకవేళ చూడాలి అనుకుంటే కేంద్రంలో ఎవరెవరు ఉన్నారు, రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారు, అందరినీ గుర్తెచ్చుకొని వాళ్ళ యొక్క పదవీ కాలాలని గుర్తు తెచ్చుకోవాలి. సపోజ్ కేంద్రంలో కార్యనిర్వాహక వర్గంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రధానమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రులు, అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, తర్వాత ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్. సో వీళ్ళకి పదవీ కాలం చూడండి 5 years, 5 years, నో ఫిక్స్ అంటే నాట్ ఫిక్స్డ్ అని అర్థం. సో ఫిక్స్డ్ పదవీ కాలం వీళ్ళకి లేదు. రాజ్యసభకి 6 years ఉంటుంది, లోక్సభకి నాట్ ఫిక్స్డ్. ఓకే, సో దీంట్లో కూడా ఒక 5 years కాన్సెప్ట్ ఉంటుంది. లోక్సభ సాధారణ పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు, కానీ అది ఫిక్స్డ్ కాదు. ఓకే, అది ఫిక్స్డ్ కాదు, కాబట్టి నాట్ ఫిక్స్డ్ అని చెప్పేసి అంటాం. సో రాష్ట్రాల్లో గవర్నర్కి నాట్ ఫిక్స్డ్, చీఫ్ మినిస్టర్ నాట్ ఫిక్స్డ్, మినిస్టర్స్ నాట్ ఫిక్స్డ్, అడ్వకేట్ జనరల్ నాట్ ఫిక్స్డ్. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ 6 years, లెజిస్లేటివ్ అసెంబ్లీ నాట్ ఫిక్స్డ్. అచ్చా, సో ఇట్లా చూడండి. సో ద టెన్యూర్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 5 years, కానీ అది ఫిక్స్డ్ టెన్యూర్ కాదు. ఓకే, ఇట్స్ నాట్ ఫిక్స్డ్ టెన్యూర్. టెన్యూర్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 5, బట్ ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ టెన్యూర్. ఫిక్స్డ్ టెన్యూర్ అంటే అది మార్చడానికి అవకాశం లేదు. జస్ట్ ఫిక్స్ చేసినారు అంటే అది మార్చే అవకాశం ఉంది. ఇది కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది, ఈ ఫిక్స్ యొక్క గోల. సో మనం మళ్ళీ క్లాస్ చెప్పినప్పుడు డీల్ చేస్తాం. సో ద టెన్యూర్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 5, బట్ నాట్ ఫిక్స్డ్ టెన్యూర్. ఓకే, 5 సంవత్సరాలుగా ఫిక్స్ చేసినారు, బట్ అది ముందైనా కొలాప్స్ అవ్వచ్చు, దాని తర్వాత అయినా కొలాప్స్ అవ్వచ్చు, కాబట్టి నాట్ ఫిక్స్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో స్థానిక ప్రభుత్వాలతోటి ఎలాంటి సంబంధం ఉంది అని అంటే కేంద్ర ప్రభుత్వము మనకి 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ప్రభుత్వాలని తీసుకొస్తే వాటిని యాక్చువల్గా పరిపాలించేటువంటి బాధ్యత, నేరుగా పర్యవేక్షణ చేసేటువంటి బాధ్యత రాష్ట్రాలకు ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో స్థానిక ప్రభుత్వాలని నేరుగా పర్యవేక్షణ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అని అంటే అవి స్థానిక ప్రభుత్వాలకి. అత్యవసర అధికారాలు. సో కేంద్ర ప్రభుత్వానికి అత్యవసర అధికారాలు ఇవ్వబడ్డాయి అన్నమాట కేంద్రానికి. సో ఈ అత్యవసర అధికారాలని ఎవరు యూజ్ చేస్తారు? నేను ఉదాహరణ చెప్తున్నా. ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. వాటి పేర్లు కూడా చెప్తున్నా. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి, ఇది రాష్ట్ర లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో వీటిని ఎవరు యూజ్ చేస్తారు? కేంద్రం. సో కేంద్రంలో ఎవరు అత్యవసర పరిస్థితి విధించాలి అని అంటే ఎవరు విధిస్తారు? రాష్ట్రపతి. వెరీ నైస్. సో రాష్ట్రపతి అత్యవసర అధికారాలు కలిగి ఉంటాడు, అండ్ రాష్ట్రపతి ఈ అత్యవసర అధికారాలను సందర్భానుసారంగా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు అంటే ఎప్పుడైనా మన జాతీయ భద్రతకు బెదిరింపులు వచ్చినప్పుడు లేదా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు సో మనకి రాష్ట్రపతి అధికారాలు కలిగి ఉంటారనమాట. ఓకే, సో జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ లేదా రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడానికి. ఎప్పుడు అనంటే జాతీయ భద్రతకు అడ్డంకులు వచ్చినప్పుడు, ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, లేదా ఇది లేదు మన దగ్గర, నోట్ చేయాలి వెరీ వెరీ కేర్ఫుల్గా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనము అత్యవసర పరిస్థితులను విధించము. ఓకే, ఇదొకటి నోట్ చేయాలి. ఇక చూడండి, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటవి, కాబట్టి క్లాస్ జాయిన్ అవ్వడం వెరీ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే జనరల్ స్టడీస్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇట్లాంటి, ఎందుకంటే ఇప్పుడు చూడండి వరల్డ్ వైడ్గా వేరే దేశాల్లో కూడా ఏదైనా న్యాచురల్ కలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు ఇట్లాంటి
అత్యవసర పరిస్థితులు విధిస్తారు, కానీ మన దగ్గర అత్యవసర పరిస్థితులు విధించరు. అది కేవలం డిజాస్టర్ గా డిక్లేర్ చేయబడుతుంది. ఓకే, అది ఒక విపత్తుగా మాత్రమే డిక్లేర్ చేయబడుతుంది. మరొక మాటలో మనం చెప్పుకోవాలి అని అంటే ఈ అత్యవసర పరిస్థితి అనేది పరిపాలన వ్యవస్థ పైన మార్పులు చేర్పులకి గురవుతుంది అనమాట. ఎట్లా? సపోజ్ ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం అనుకోండి, అది రాష్ట్ర ప్రభుత్వాలలో స్తంభనని తెస్తుంది. అంటే కేంద్రం చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి, కేంద్రం యొక్క గైడెన్స్ ని యాక్సెప్ట్ చేయాలి, కేంద్రం ఇచ్చిన డైరెక్షన్స్ లోనే వెళ్ళాలి. అదే ఇప్పుడు రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తొలగించేసి కేంద్రం అంటే రాష్ట్రపతి అక్కడ ఉన్నటువంటి పరిపాలనని తీసుకుంటారు. అదే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే అప్పుడు కూడా కేంద్రం చెప్పినట్లుగానే వినాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత న్యాయపరమైనటువంటి అధికారాలు. సో సర్వోన్నత న్యాయస్థానం ఉంటుంది, అది న్యాయ వ్యవస్థగా పనిచేస్తుంది. సో రాష్ట్రాలలో హైకోర్టులు ఉన్నవి, ఆ హైకోర్టులు ఆ పర్టికులర్ రాష్ట్రంలో హైకోర్ట్స్గా కోర్టులుగా వ్యవహరించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది మనకి కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఉన్నటువంటి కొన్ని కంపారిజన్స్, వెరీ వెరీ ఈజీ. అచ్చా, సో ఇది చూడండి, ఇక్కడ రాష్ట్రానికి ఇది వర్తించదు అని చెప్పినాము. ఏది? అత్యవసర అధికారాలు. సో అత్యవసర అధికారాలు రాష్ట్రానికి ఏమైనా ఉన్నాయనంటే నో. భారత రాజ్యాంగంలో మనకి పార్ట్ 16 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 16వ భాగంలో అత్యవసర అధికారాలు సో ఈ అత్యవసర అధికారాలు దేంట్లో ఉన్నవి అంటే 16వ భాగంలో. ఓకే, 16వ భాగంకి 18వ భాగం 18 పార్ట్. ఓకే, 16th పార్ట్ ఏమో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సర్టెన్ క్లాసెస్, స్పెషల్ ప్రొవిజన్ ఫర్ సర్టెన్ క్లాసెస్, కొన్ని ప్రత్యేక తరగతుల కోసము కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు అని చెప్పేసి పార్ట్ 16 చెప్తుంది. అండ్ 18th పార్ట్ అత్యవసర అధికారాల గురించి చెప్తుంది. ఓకే, సో ఈ విధంగా అత్యవసర అధికారాలు అనేది కేంద్రంకి ఎవరు? రాష్ట్రపతికి ఇవ్వబడ్డాయి అన్నమాట. కేంద్రంలో రాష్ట్రపతికి ఇవ్వబడ్డాయి. సో ఈ అత్యవసర పరిస్థితులు విధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం పవర్ఫుల్ అయిపోతుంది. అంటే ఈదర్ ఆ టైప్ ఆఫ్ అత్యవసర పరిస్థితిని బేస్ చేసుకొని, ఒకవేళ అది జాతీయ అత్యవసర పరిస్థితి అయితే ఏం చేయాలి? కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఓకే, అక్కడ ప్రభుత్వం రద్దు కాదు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు కాదు, కానీ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను వాళ్ళు అమలు చేయాలి. పాయింట్ టు బి రిమెంబర్డ్. తర్వాత రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా దీన్నే మనము ఫేమస్గా రాష్ట్రపతి పాలన అని కూడా అంటాం. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రద్దు అవుతుంది అనమాట. ఈ పాయింట్ ను గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది రద్దు అవుతుంది. తర్వాత ఆర్టికల్ 360 ప్రకారము ఆర్థిక అత్యవసర పరిస్థితి. సో ఇది రాష్ట్రం యొక్క రద్దుకు ఎలాంటి సంబంధం లేదు, కానీ కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలను అన్ని రాష్ట్రాలు పాటించాలి. సో మరో మాటలో సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఆర్టికల్ 352 అండ్ ఆర్టికల్ 360 ప్రకారము రాష్ట్రంలో ప్రభుత్వం రద్దు కాదు, రాష్ట్రంలో ప్రభుత్వాలు రద్దు అవ్వవు. బట్ ఆర్టికల్ 356 ప్రకారం మాత్రం రాష్ట్రంలో ప్రభుత్వాలు రద్దు అవుతవి. సో ఆర్టికల్ 360 అండ్ 352 ప్రకారము కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది అని కూడా పాయింట్ ని నోట్ చేయాలి. ఓకే, సో ఒకసారి మళ్ళీ స్పెసిఫిక్ గా కేంద్రంలో మనము అనుకున్నాము, రైట్? కేంద్రంలో ఇట్లా అనుకున్నాము ఏమని? ఒకటి కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది, తర్వాత శాసన నిర్వాహక వ్యవస్థ ఉంటుంది, మరియు న్యాయ వ్యవస్థ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఒకసారి చూడండి, కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి పోలికలు టక చెప్పేస్తా, జస్ట్ యూ హ్యావ్ టు నోట్ దెమ్ డౌన్. సో దీంట్లో కూర్పు దిగువ సభని లోక్సభ అంటాం, ఎగువ సభని పార్లమెంట్ అంటాం. పార్లమెంట్ లో అంతర్భాగంగా దేశాధినేత అయినటువంటి రాష్ట్రపతి ఉంటారు. ఓకే, సభ్యులు గరిష్టంగా 552, ఇందులో 250.
సో ఇతను పార్లమెంట్ సభ్యుడు కాదు అని నోట్ చేసుకోవాలి. రాష్ట్రపతికి పార్లమెంట్లో సభ్యత్వం ఉండదు అని నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకి 79 ప్రకారము, ఆర్టికల్ 79 ప్రకారము యూనియన్ లెజిస్లేచర్ అనగా పార్లమెంట్. సో ఈ పార్లమెంట్ లో ఎవరెవరు ఉంటారు? లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. అధ్యక్షుడు అనే వర్డ్ ని మనము చాలా తక్కువ యూజ్ చేస్తాము, మనము రాష్ట్రపతి అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. మరి ఎన్నికలు చూడండి, ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతారు. అంటే ఇక్కడ ఆర్టికల్ 326 అప్లికేబుల్ అవుతుంది. ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతారు అంటే అర్థం ఏమిటి? 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి అర్హులు అని అర్థం. తర్వాత ఇది రాష్ట్ర శాసనసభల ఎన్నికైన సభ్యుల ద్వారా రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడతారు. అంటే ఎమ్మెల్యేల ద్వారా వీళ్ళు ఎన్నుకోబడతారు. తర్వాత రాష్ట్రపతి విషయంలో వస్తే పార్లమెంట్ ఉభయ సభలు అంటే లోక్సభ, రాజ్యసభ ఎంపీలు మరియు అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో వీళ్ళందరినీ కలిపి మనము ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. సో వీళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు. ఇక్కడ నోట్ చేయాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు మాత్రమే రాజ్యసభ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. ఎందుకు? మనకి ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో ఒక ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీని ఎన్నుకునేటువంటి ఒక అవకాశం 104వ రాజ్యాంగ సవరణకు ముందు ఉండేది. సో నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత లేదు. అదేవిధంగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనం లోక్సభలో చూస్తే 2 ఆంగ్లో ఇండియన్స్, రాజ్యసభలో చూస్తే 12 మంది ఎవరైతే ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్ ఇట్లాంటి వాటిలో నిష్ణాతులు ఉంటారో వాళ్ళని 12 మందిని నామినేట్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు అంటే నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో కూడా పార్టిసిపేట్ చేయరు అని పాయింట్ ని నోట్ చేయాలి. ఓకే, తర్వాత టెన్యూర్ అంటే దీని యొక్క టర్మ్ ఎంతవరకు ఉంటుంది అని అంటే, ముందుగా రద్దు అవుతే అవ్వవచ్చు, లేకపోతే 5 సంవత్సరాలు ఉంటుంది. ముందుగా రద్దు అవుతే అవ్వవచ్చు లేదా 5 సంవత్సరాలు దీని యొక్క పదవీ కాలం. సో దీని యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. రాజ్యసభ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు, లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ అది ఫిక్స్డ్ కాదు. రాజ్యసభది అయితే ఫిక్స్డ్, కానీ లోక్సభది ఫిక్స్డ్ కాదు. అది ముందైనా రద్దు కావచ్చు లేదా జాతీయ అత్యవసర పరిస్థితి లాంటి పరిస్థితులలో దాన్ని ఒక్కొక్క సంవత్సరం వేసుకొని పొడిగించవచ్చు కూడా. అయితే నోట్ చేయాల్సిన పాయింట్, ప్రతి 2 సంవత్సరానికి 3/1 సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఓకే, అంటే లోక్సభలో సభ్యులందరూ ఒకటేసారి ఎక్కుతారు పొజిషన్, ఒకటేసారి దిగిపోతారు. కానీ ఇక్కడ ఇట్లా కాదు, ఓన్లీ 3/2 సభ్యులు మాత్రమే ప్రతి 2 సంవత్సరాలకి రిటైర్ అవుతారు. ఓకే, సో ఇక్కడ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. విధులు ఏంటి? లోక్సభ, రాజ్యసభ విధులు దాదాపు సమానంగా ఉంటవి. చట్టాలు తయారు చేసే ప్రక్రియలో వాళ్ళు అంతర్భాగం అన్నమాట. ఓకే, చట్టాలు తయారు చేయడంలో లోక్సభకి సమాన అధికారాలు ఉంటాయి, రాజ్యసభకి సమాన అధికారాలు ఉంటాయి. కానీ కొన్ని మార్పులు, చేర్పులు, కొన్ని వ్యత్యాసాలు, తేడాలు ఉంటాయి. ఉదాహరణకి బడ్జెట్ మీద చర్చించే అధికారం లోక్సభ, రాజ్యసభకి ఉంటే బడ్జెట్ మీద ఓటు వేసే అధికారం కేవలం లోక్సభకే ఉంటుంది. మనీ బిల్ ని కేవలం లోక్సభనే ప్రవేశపెట్టగలం. సో ఇట్లాంటి కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయి. సో మరి రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు ఇదొకటి నోట్ చేయాలి. ఆర్డినెన్స్ ని ప్రకటించడము, ప్రధానమంత్రిని అపాయింట్ చేయడము, తర్వాత ఇతర ఉన్నతమైనటువంటి అధికారులని అపాయింట్ చేయడం, అండ్ పార్లమెంట్ లో ఆర్టికల్ 86 అండ్ 87 ప్రకారము ప్రసంగించేటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. సో ఉన్నత అధికారులు ఎవరు వీళ్ళు? ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారి మరియు ఇతర ఎన్నికల అధికారులు వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి ద్వారా అపాయింట్ చేయబడతారు. ఓకే, సో వీటిని మనం మళ్ళీ వెరీ వెరీ క్లియర్ గా చూస్తాము. జస్ట్ కంపారిటివ్ గా చూడండి. ఓకే, సో ఇట్లా
ఆ మనీ బిల్లుపై లోక్సభకి ఎక్కువ అధికారాలు, తర్వాత రాజ్యసభకి తక్కువ అధికారాలు ఉంటవి అని చెప్పేసి ఇలాంటి విషయాల్ని మనము చాలా క్లియర్గా ప్రీవియస్గా క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ఓకే, సో సెషన్లకు సంబంధించి రాష్ట్రపతి సమావేశం కండి అని పిలుస్తారు. ప్రస్తుతం మనకి 3 సెషన్లు నడుస్తవి. రాజ్యాంగం ప్రకారం అయితే 2 సెషన్లు కంపల్సరీ. ఓకే, రాజ్యాంగం ప్రకారము 2 సెషన్లు కంపల్సరీ. ఓకే, సో ఇవి సెషన్లకు సంబంధించి లోక్సభ రాజ్యసభ రెండింటికి సమాన అధికారాలు ఉంటవి సెషన్లు అంటే సమావేశాలకు సంబంధించి. ఓకే, సో వీళ్ళు చర్చిస్తారనమాట సభ్యులు. లోక్సభలో సమావేశమైనప్పుడు లోక్సభలో ఉన్న సభ్యులు, రాజ్యసభ సమావేశమైనప్పుడు రాజ్యసభలో ఉన్న సభ్యులు. అయితే రాష్ట్రపతికి కూడా ఈ సమావేశాల్లో చర్చించే అధికారం ఉంది. ఎప్పుడు అనంటే ప్రతి సంవత్సరం మొదటి సెషన్లో, తర్వాత సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి సమావేశంలో, సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి సమావేశంలో, తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి మొదటి సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించవచ్చు. సో మరి లోక్సభకి అధ్యక్షత వహించడానికి స్పీకర్ ఉంటారు, తర్వాత రాజ్యసభకి అధ్యక్షత వహించడానికి చైర్మన్ ఉంటారు. సో చైర్మన్ ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. స్పీకర్ మాత్రం అక్కడ ఉన్నటువంటి సభ్యులలో నుంచి ఎన్నుకోబడ్డవాడు. సో స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్, ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఉంటారు. ఇక్కడ రాజ్యసభలో చైర్మన్ తో పాటు డిప్యూటీ చైర్మన్ అండ్ ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ కూడా ఉంటారు. సో ప్రెసిడెంట్ కి సంబంధించి ఇలాంటి ఏమీ వర్తించదు. తర్వాత కోరం అంటే సమావేశాలు నిర్వహించడానికి కావాల్సినటువంటి కనీస సభ్యుల సంఖ్య. సో నేను ఒక కండిషన్ పెట్టవచ్చు, మన క్లాస్లో మినిమం ఒక 30 మెంబర్స్ వస్తేనే క్లాస్ ఉంటుంది. సో అది మినిమం అన్నమాట. సో మరి మినిమం ఎంత అంటే 10వ వంతు. సో ఇప్పుడు 543 ఉన్నారు. ఆ 543లో లోక్సభకి 1/10 10వ వంతు సభ్యులు రావాలన్నమాట. రాజ్యసభ విషయంలో 250, ఈ 250లో 10వ వంతు సభ్యులు మినిమం అన్నమాట. సో వాళ్ళు ఉంటే సభ జరుగుతుంది. సో వాయిదా వేసే అధికారం ఇక్కడ స్పీకర్కి, తర్వాత ఇక్కడ చైర్మన్కి ఉంటుంది. ఇది ఈయనకి వర్తించవు అన్నమాట ఇవి. ఓకే, సభని వాయిదా ఎవరు వేయగలరు అని అంటే అధ్యక్షత వహించే అధికారి అని చెప్పుకోవడం బెస్ట్ అన్నమాట. ఎందుకు అనంటే ఒకవేళ స్పీకర్ అబ్సెంట్ ఉంటే డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ ఇక్కడ చైర్మన్ అబ్సెంట్ అయితే డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. కాబట్టి మనము అధ్యక్షత వహించే వ్యక్తి వాయిదా వేసేటువంటి అధికారాలు ఉంటాయి అని చెప్పేసి అనుకోవచ్చు. సో కమిటీలు ఉంటవి ప్రతి సభలోను, బిల్లులని తర్వాత ఇతర విషయాలని డిస్కస్ చేయడం కోసం ప్రతి సభలోనూ కమిటీలు ఉంటాయి అండ్ జాయింట్ కమిటీలు కూడా ఉంటాయి. ఓకే, సో ఇది కేంద్ర శాసన వ్యవస్థ గురించి, కేంద్ర శాసన వ్యవస్థ లేదా పార్లమెంట్ గురించి. క్విక్ గా చూడండి, రాష్ట్ర శాసన వ్యవస్థ గురించి. ఇది ఎలాంటి కూర్పుని కలిగి ఉంటుంది. సో శాసనసభ అంటే దిగువ సభ, ఇది ఎగువ సభ. రాజ్యాంగ అధిపతిగా గవర్నర్ ఉంటారు. తర్వాత సభ్యులు డిఫరెంట్గా ఉంటుంది. మనము పర్టికులర్గా టాపిక్ చూసినప్పుడు చూడవచ్చు. ఇతను శాసన మండలి లేదా శాసనసభ యొక్క సభ్యుడు కాదు, గవర్నర్. ఎన్నికలు ఇక్కడ నేరుగా ప్రజలచే, అంటే ఇక్కడ కూడా ఆర్టికల్ 326 అప్లికేబుల్ అవుతుంది. మరియు ఇక్కడ పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. ఉపరాష్ట్రపతి గవర్నర్ రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు. ఇతనికి ఎన్నికలు లేవు. తేడా అబ్జర్వ్ చేస్తున్నారా? అక్కడైతే మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చూసినాము. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్. ఎట్లా ఎలక్టెడ్? ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. ఇక్కడ గవర్నర్ ఎలక్షన్ లేదు, ఇతను ఓన్లీ నియమించబడినటువంటి అధికారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క సాధారణంగా 5 సంవత్సరాలు ముందుగా రద్దు చేయకపోతే, అంటే ముందుగా కూడా రద్దు కావచ్చు. సో ఇది 6 years అండ్ రిమైనింగ్ అన్ని కూడా సేమ్. సో ఇతనికి కూడా స్థిరమైనటువంటి పదం అంటే టర్మ్, స్థిరమైనటువంటి పదవీ కాలం లేదు. ఇతను రాష్ట్రపతి యొక్క ఆనందం మేరకు లేదా రాష్ట్రపతి యొక్క సంతోష సమయంలో డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫీస్లో ఉంటారు అనమాట. సో విధులు సేమ్. అక్కడ లోక్సభ రాజ్యసభకు ఉన్న విధులే ఇక్కడ వీళ్ళకు ఉంటవి. అక్కడ ప్రధానమంత్రికి అపాయింట్ చేయటంలో రాష్ట్రపతికి ఉన్న విధులు, తర్వాత ఇతర ఉన్నతాధికారులను అపాయింట్ చేయటంలో ఉన్నటువంటి విధులు ఇక్కడ గవర్నర్ కి కూడా ఉంటాయి. ఏంటి అవి? ఉదాహరణ చూడండి, ముఖ్యమంత్రిని నియమించడం, తర్వాత ఇతర శాసనసభలను సమావేశానికి పిలవటము. సో ఇట్లాంటి అధికారాలు ఇవి
కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో సెషన్స్ కి సంబంధించి కూడా సేమ్ పాయింట్స్. ప్రిసైడింగ్ అధికారులు కూడా సేమ్. ఇక్కడ స్పీకర్ ఉంటారు, ఇక్కడ చైర్మన్. గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సభ్యులచే ఎన్నుకోబడతారు స్పీకర్. లోక్సభలో స్పీకర్ కూడా సభ్యులచే ఎన్నుకోబడతారు. ఇక్కడ రాజ్యసభలో చైర్మన్ ఎక్స్ అఫీషియోగా ఉంటారు. రాజ్యసభలో చైర్మన్ ఎక్స్ అఫీషియోగా ఉంటారు. అతను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. రాజ్యసభలో చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు, కానీ చైర్మన్ గా ఎన్నుకోబడలేదు. కానీ ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్లో చైర్మన్ సభ్యుల ద్వారా ఎన్నుకోబడతారు. ఇది ఒక పాయింట్ డిఫరెన్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కోరం సేమ్, వాయిదాలు సేమ్, కమిటీలు దానికి సంబంధించిన వివరాలు కూడా సేమ్. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే సిమిలారిటీస్ చాలా ఉంటవి. కాబట్టి ఈ ఏరియాని కొంచెం కంపారిటివ్లీ మనం ఆల్మోస్ట్ నేను కంపారిటివ్లీ చెప్పేస్తున్నా. ఇంకా మీరు స్పెషల్గా ఎలాంటి రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ అటెండ్ ద క్లాసెస్ వితౌట్ మిస్. దాట్స్ ద ఓన్లీ థింగ్. సో ఇప్పుడు యూనియన్ ఎగ్జిక్యూటివ్ చూడండి. దీంట్లో జస్ట్ ఆన్ ద టిప్ ఆఫ్ ద టంగ్ చెప్పేస్తా. మరి ఎక్కువ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి కూడా ఏమీ లేదు. మనం మళ్ళీ క్లాసెస్లో కూడా చూస్తాం. ఓకే, సో రాష్ట్రపతి, ఇతను రాష్ట్రానికి ముఖ్యుడు. ఉపాధ్యక్షుడు రెండో అత్యున్నతమైనటువంటి పదవి. ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత. మంత్రులు వివిధ శాఖలుగా ఉంటవి, ఆ శాఖలకు వీళ్ళు అధిపతులుగా ఉంటారు. అటార్నీ జనరల్, ఇతను ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారు అని చెప్పేసి ఇక్కడ మనము నోట్ చేయాలి. ఓకే, సో ఇతను ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు. సో ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, బట్ మనం అటార్నీ జనరల్ గురించి చూసినప్పుడు చూద్దాం. అయితే ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా లా మినిస్టర్ ఉంటారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇతనికి చెప్తాడో నువ్వు ప్రభుత్వానికి ఈ పర్టికులర్ మ్యాటర్ మీద సలహా ఇవ్వాలి అని చెప్పేసి, అలాంటప్పుడు మాత్రమే అటార్నీ జనరల్ ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎంపిక చూడండి. రాష్ట్రపతికి పార్లమెంట్ ఉభయ సభలు, ఇందాక చూసినాం రాష్ట్రపతి ఎన్నికల గురించి. లోక్సభ రాజ్యసభ ఎంపీలు మరియు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, తర్వాత యూనియన్ టెరిటరీల ఎమ్మెల్యేలు కలిసి ఇతన్ని ఎన్నుకుంటారు. అండ్ ఓన్లీ ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. ఇండైరెక్ట్లీ ఎలక్టెడా డైరెక్ట్లీ ఎలక్టెడా అనవసరం, బట్ ఓన్లీ ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మాత్రమే. అదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో చూడండి, పార్లమెంట్ ఉభయ సభ్యులు అంటే ఓన్లీ ఎంపీలు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేయాలి. ఓన్లీ ఎంపీలు అంటున్నాము, ఎలక్టెడ్ ఎంపీసా నామినేటెడ్ ఎంపీసా అనట్లేము. అంటే అర్థం ఎలక్టెడ్ ఎంపీలు కూడా పార్టిసిపేట్ చేస్తారు, నామినేటెడ్ ఎంపీలు కూడా పార్టిసిపేట్ చేస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి అయితే రాష్ట్రపతిచే, తర్వాత మంత్రులు కూడా రాష్ట్రపతిచే, తర్వాత అటార్నీ జనరల్ కూడా రాష్ట్రపతిచే అపాయింట్ చేయబడతారు. పదవీ కాలం 5 సంవత్సరాలు ఖచ్చితమైన పదవీ కాలం రాష్ట్రపతికి ఉంటుంది. 5 సంవత్సరాల ఖచ్చితమైనటువంటి పదవీ కాలం ఉపరాష్ట్రపతికి ఉంటుంది. ప్రధానమంత్రికి నిర్ణీతమైనటువంటి పదవీ కాలం లేదు, మంత్రులకి కూడా నిర్ణీతమైనటువంటి పదవీ కాలం లేదు, అటార్నీ జనరల్ కి కూడా నిర్ణీతమైనటువంటి పదవీ కాలం లేదు. మరి ఏంటిది సార్ అని అంటే వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రపతి యొక్క సంతోషం మేరకు పనిచేస్తారు. రాష్ట్రపతి యొక్క సంతోషం మేరకు పని చేస్తారు. సో అధికారాలు ఏమేమి ఉన్నాయనంటే ప్రధానమంత్రులను మరియు ఇతరులను అపాయింట్ చేయడం, ఒక చట్టం బిల్లుగా మారడం కోసం చట్టాలు చేయటం, తర్వాత అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం. అంటే ఇక్కడ నుంచి ఎవరైనా ఇండియాకి వెళ్ళినప్పుడు ఎవరి పేరు మీద వెళ్తారు అని అంటే రాష్ట్రపతి పేరు మీద వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా అగ్రిమెంట్ జరుగుతుంది, ఏమైనా చర్చలు జరుగుతాయి, అవన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి. సో ఇతను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారనమాట. ఓకే, సో ఇతను రాజ్యసభకి ఏమది సభ అధ్యక్షుడుగా వ్యవహరిస్తాడు ఉపరాష్ట్రపతి. అదే ముఖ్యమంత్రి అయితే మంత్రిమండలి యొక్క హెల్ప్ తీసుకొని ఇతను ప్రభుత్వాన్ని నడిపిస్తారు, ప్రభుత్వ కార్యకలాపాలను నడిపిస్తారు. సో మంత్రులందరూ కలిసి వివిధ శాఖలుగా చేసుకొని వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఇతను అంటే మంత్రులు అమలు చేస్తారు.
తర్వాత ప్రభుత్వానికి సలహా అందించడము, ప్రభుత్వం తరపున కేసులు వాదించడము ఎవరి బాధ్యత అంటే అది అటార్నీ జనరల్ యొక్క బాధ్యత. సో రాజ్యాంగంలో 5వ భాగంలో వీళ్ళందరి గురించి కూడా ఉంటుందన్నమాట. పార్ట్ 5 డీల్స్. సో తొలగింపు చూడండి, ఇది ఇంపార్టెంట్. తొలగించడానికి భారత రాజ్యాంగం యొక్క ఉల్లంఘన, అది రాష్ట్రపతిని తొలగిస్తాము. భారత రాజ్యాంగం యొక్క ఉల్లంఘన చేస్తే రాష్ట్రపతిని పదవి నుంచి తొలగిస్తాము ఆర్టికల్ 61 ప్రకారం. కానీ మరి రాజ్యాంగం యొక్క ఉల్లంఘన ఏంటి అనే డెఫినేషన్ రాజ్యాంగంలో లేదు. ఈ పాయింట్ నోట్ చేయాలి. ఓకే, తర్వాత ఉపరాష్ట్రపతిని తొలగించడానికి ఎలాంటి కారణం లేదు. ఇక్కడ ఓన్లీ కారణం చూడండి, రాష్ట్రపతిని తొలగించడానికి రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం, ఉపరాష్ట్రపతికి కారణం లేదు. అంటే ఎందుకు తొలగించాలి అనే కారణము మెన్షన్ చేయబడలేదు. అదే ప్రధానమంత్రిని తొలగించడం కోసమైతే మెజారిటీ కోల్పోయినప్పుడు, ఎప్పుడైతే ప్రభుత్వం మెజారిటీ కోల్పోతుందో అప్పుడు ప్రధానమంత్రిని తొలగించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. అదే ఒక ఇండివిజువల్ మంత్రిని తొలగించాలి అని అంటే రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు, కానీ ప్రధానమంత్రి యొక్క సిఫారసు కావాలి. ఏ విధంగా అయితే ప్రధానమంత్రి యొక్క సిఫారసు తోటి ఒక వ్యక్తిని నువ్వు మంత్రిగా అపాయింట్ చేసినావో, అదే విధంగా ఒక మంత్రిని నువ్వు తొలగించాలంటే కూడా ప్రధానమంత్రి యొక్క సిఫారసు అవసరం. ఓకే, కానీ నువ్వు ప్రధానమంత్రిని తొలగించాలి అని అంటే అతనికి లోక్సభలో మెజారిటీ పడిపోయింది, లోక్సభలో మెజారిటీ లేదు, అలాంటప్పుడు మాత్రమే మనము ప్రధానమంత్రిని తొలగించవచ్చు. సో ప్రధానమంత్రిని తొలగిస్తున్నామంటే మంత్రి మండలి మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. ఓకే, సో ఇతన్ని కూడా ఎప్పుడైనా తొలగించవచ్చు అటార్నీ జనరల్ని. కాకపోతే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా కావాలి, మంత్రి మండలి యొక్క సలహా కావాలి. ఓకే, సో విధులు, ఇతను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు, ఇతను రాజ్యసభకి, తర్వాత ఇతను ప్రభుత్వాధిపతి, వీళ్ళు శాఖలకు అధిపతి. ఇతను అటార్నీ జనరల్ వచ్చేసి న్యాయ సలహాదారుగా ఉంటారు. అటార్నీ జనరల్ న్యాయ సలహాదారు, మంత్రులు వాళ్ళ శాఖలకు అధిపతి, ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి, తర్వాత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షుడు, అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దేశానికి అధిపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇతను సార్వభౌమత్వానికి చిహ్నంగా ఉంటాడు, తర్వాత ఇతను రాజ్యసభకి చిహ్నంగా ఉంటాడు, ఇతను పరిపాలనకి చిహ్నంగా ఉంటాడు. సో వీళ్ళ పర్టికులర్ మంత్రిత్వ శాఖకి చిహ్నంగా, సో ఇతను పరిపాలన సంబంధించినటువంటి అంశాలలో వివరణ ఇవ్వడానికి ఉంటారు. ఓకే, సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ని చూస్తే చూడండి, ఇంకా గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అడ్వకేట్ జనరల్, సేమ్ టు సేమ్ పాయింట్స్ ఉంటాయి, తేడాలేమీ ఉండవు. తేడాలని మీరు నోట్ చేయవచ్చు. ఓకే, అక్కడ రాష్ట్రపతి ఎన్నుకోబడ్డ వ్యక్తి, కానీ ఇక్కడ గవర్నర్ చూడండి, ఇతను ఒక నామినేటెడ్, ఎవరి ద్వారా అపాయింటెడ్. ఎవరి ద్వారా అపాయింటెడ్ అని అంటే ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అపాయింటెడ్. ఓకే, సో గవర్నర్ ముఖ్యమంత్రిని అపాయింట్ చేస్తాడు, గవర్నర్ మంత్రులను అపాయింట్ చేస్తాడు, గవర్నర్ అడ్వకేట్ జనరల్ని కూడా అపాయింట్ చేస్తాడు. సో ఇతను రాష్ట్రపతి ఎంపిక చేయబడ్డాడు. సో గవర్నర్ మెజారిటీ పార్టీ లేదా సంకీర్ణ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తారు. సో ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ గవర్నర్ నియమించాలి ఎవరిని అని అంటే అది మినిస్టర్స్ని. ఓకే, సో ఇతన్ని కూడా గవర్నర్ నియమిస్తాడు. సో మీకు అర్థమవుతుంటుంది, సిమిలారిటీస్ చాలా ఉన్నవి, మళ్ళీ స్పెషల్గా వీటిని గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేదు. కాబట్టి ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో 14 పేజీలది మంచిగా ప్రింట్అవుట్ చేసుకోండి. ప్రింట్అవుట్ చేసుకొని దగ్గర ఉంచుకొని చదువుతూ ఉండండి. ఇది ఒక లైక్ బ్యాక్ బోన్. సో వీళ్ళకి చూడండి, నిర్ణీత పదవీ కాలం ఎవరికీ లేదు. అయితే ఇక్కడ ట్రిక్ చూడండి, గవర్నర్ ఎవరి ఆనందం మేరకు ఉంటారు అని అంటే రాష్ట్రపతి ఆనందం మేరకు, ముఖ్యమంత్రి గవర్నర్ ఆనందం మేరకు, మంత్రులు గవర్నర్ ఆనందం మేరకు, తర్వాత అడ్వకేట్ జనరల్ కూడా గవర్నర్ ఆనందం మేరకు. సో అధికారాలు చూడండి, ఇతను ప్రాతినిధ్యం వహిస్తారు ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి. తర్వాత ఈ మంత్రి మండలి సహకారం అంటే మంత్రి మండలి యొక్క కౌన్సిల్ తోటి, మంత్రి మండలి యొక్క హెల్ప్ తోటి ఇతను పరిపాలన చేస్తాడు అనమాట. ఓకే, సో దీంట్లో సేమ్ మనం ఇప్పుడు కేంద్ర ఎగ్జిక్యూటివ్ చూసినప్పుడు అక్కడ. సో తొలగింపు విధానంలో రాష్ట్రపతి తొలగిస్తాడు, గవర్నర్
ఓకే, సో విధులు ఒకసారి చూడండి, మనం పైన డిస్కస్ చేసిన విధులే వీళ్ళకి కూడా ఉంటాయి, దీంట్లో ఎలాంటి తేడా కూడా ఉండదు. ఓకే, సో ఒకసారి మీరు బ్యాక్ వచ్చి చూస్తే కేంద్రం అని అన్నాం, తర్వాత రాష్ట్రం అని అన్నాం. కేంద్రంలో కార్యనిర్వాహక వ్యవస్థ అన్నాం, శాసన నిర్వాహక వ్యవస్థ అన్నాం. రాష్ట్రంలో కూడా కార్యనిర్వాహక వ్యవస్థ అన్నాం, శాసన నిర్వాహక వ్యవస్థ అన్నాం. సో ఇట్లా 7వ షెడ్యూల్ అనుకోండి, ఇప్పుడు ఈ అడ్డుగోడని 7వ షెడ్యూల్ ఏం చేస్తుంది అని అంటే ఈ శాసనసభలకి 7వ షెడ్యూల్ అనేది ఈ శాసనసభలకి అధికారాలు విభజన చేస్తుంది అనమాట. 7వ షెడ్యూల్ అనేది శాసనసభలకి అధికారాలను విభజన చేస్తుంది. సో ఇప్పుడు ఈ శాసనసభలు చేసినటువంటి చట్టాలనే ఈ కార్యనిర్వాహక వ్యవస్థలు అమలు చేయాలి. సో కేంద్ర శాసనసభ చేసినటువంటి చట్టాలని కేంద్ర కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తే, రాష్ట్ర శాసనసభలు చేసినటువంటి చట్టాలను రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ చేయాలి అధికారం అమలు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అని అంటే ఒక గోడ కట్టినరు కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య, అంటే కేంద్రానికి రాష్ట్రానికి ప్రభుత్వాలకి మధ్యన ఒక గోడ ఉంది అని మీరు అనుకోవాలి. కానీ ఇప్పుడు ఈ కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు వీళ్ళ మధ్యన గోడ లేదు, వీళ్ళ మధ్యన ఎలాంటి గోడ లేదు. కాబట్టి దీన్ని మనము ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం, ఏకీకృత న్యాయ వ్యవస్థ లేదా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం. సో ఒకసారి మీరు ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీలో అత్యున్నత న్యాయస్థానం మరియు సర్వోన్నత న్యాయస్థానం, యాక్చువల్లీ అత్యున్నత న్యాయస్థానం అంటే హైకోర్టులు, సరే ఎనీహౌ దీన్ని ఓకే, అత్యున్నత అండ్ ఉన్నత, హైకోర్టు అంటే ఉన్నత న్యాయస్థానం. సో ఉన్నత న్యాయస్థానాలు అత్యున్నత న్యాయస్థానాలు మీరు చూస్తే దీని అధికార పరిధి కూడా పూర్తి భారతదేశం ఉంటుంది. దీని అధికార పరిధి ఆ పర్టికులర్ రాష్ట్రంలో మరియు అసంబంధిత కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. సో సెపరేట్ హైకోర్టు కలిగి ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం ఏది, ఎవరైనా చెప్పగలరా? ఢిల్లీ. సో ఢిల్లీ ఒకటి సెపరేట్ హైకోర్టుని కలిగి ఉంది. రిమైనింగ్ అన్ని యూనియన్ టెరిటరీస్ వాటి దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రాల అధికార పరిధిలోకి వస్తాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉన్నాయి ఇక్కడ. సో ఇది కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న హైకోర్టు అధికార పరిధిలోకి. తర్వాత ఇక్కడ పుదుచ్చేరి ఉంది, ఈ పుదుచ్చేరి తమిళనాడు యొక్క హైకోర్టు పరిధిలోకి. తర్వాత లక్షద్వీప్స్ ఉన్నాయి, ఇవి కేరళ హైకోర్టు అధికార పరిధిలోకి. దామన్ దీవ్ అండ్ దాద్రా నగర్ హవేలీ ఉన్నాయి, ఇది మహారాష్ట్ర అధికార పరిధిలోకి. తర్వాత చండీగఢ్ ఉంది, అది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కిందికి. సో ఒక యూనియన్ టెరిటరీ, 2 యూనియన్ టెరిటరీలు ఉమ్మడిగా హైకోర్టు కలిగి ఉన్నది, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఒక రాష్ట్రానికి సపరేట్ హైకోర్టు ఉంటుంది మరియు ఉమ్మడి హైకోర్టులు కూడా ఉంటవి. సో స్థానం సాధారణంగా రాజధాని నగరంలో ఉంటుంది, రాష్ట్రాలలో కూడా రాజధాని నగరంలో ఉంటుంది. ఓకే, సో దీంట్లో వీటి యొక్క స్థాపన 5వ భాగంలో, దీని యొక్క స్థాపన 6వ భాగంలో ఉంటుంది. ఓకే, న్యాయ వ్యవస్థల స్థాపన. కూర్పు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు 1+33. సో ఇక్కడ కూడా ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. న్యాయమూర్తుల నియామకము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతుంది, హైకోర్టులోను మరియు సుప్రీంకోర్టులోను. అర్హతలు ఏముండాలి క్లియర్గా చూడండి. ఒకటి, పౌరుడుగా కంపల్సరీ ఉండాలి, న్యాయమూర్తిగా 5 ఏళ్ళైనా పనిచేయాలి లేదా 10 ఏళ్ళుగా న్యాయవాదిగా అయినా పనిచేయాలి, లేదా 4వ పాయింట్ ఏంటి అని అంటే ఒక న్యాయ నిపుణుడు అయి ఉండాలి, న్యాయ నిపుణుడు అయి ఉండాలి. ఇక్కడ చూడండి, పౌరుడై ఉండాలి లేదా 10 ఏళ్ల పాటు న్యాయ కార్యాలయాన్ని కలిగి ఉండాలి లేదా 10 ఏళ్ల పాటు న్యాయవాదిగా ఉండాలి. ఓకే, 10 ఏళ్ల పాటు న్యాయవాదిగా అయినా ఉండాలి, 10 ఏళ్ల పాటు న్యాయ కార్యాలయాన్ని కలిగి ఉండాలి, పౌరసత్వం ఉండాలి. అంటే ఈ మూడిట్లో ఏదో 2 కండిషన్స్ మీట్ అవ్వాలి. ఇదైతే కంపల్సరీ, పౌరుడై ఉండాలి, ఇదర్ 2 or 3, దిస్ ఆర్ దాట్, 2 or 3. ఇక్కడ కూడా చూడండి, ఒకటి కంపల్సరీ, 2 or 3 or 4, ఈ మూడిట్లో ఏదో ఒకటి మీట్ కావాలి. ఓకే, సో ఇది డిఫరెన్స్ అన్నమాట. పదవీ కాలం 65 సంవత్సరాలు, వీళ్ళది 62 సంవత్సరాలు.
అధికారాలు అపెలేట్ అధికారాలని, తర్వాత ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని, ఇవి చాలా ఉంటాయి. మనం క్లియర్గా వాటిని చూడవచ్చు. ఓకే, తర్వాత సలహా అధికారాలు ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సలహా ఇస్తుంది, కానీ హైకోర్టుకి ఇలాంటి అధికారం ఏమీ కూడా లేదు అని నోట్ చేయాలి. ఓకే, తర్వాత కేంద్రం మరియు రాష్ట్రాలకు మధ్యన తగాదా ఏర్పడితే దాని యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అసలు అధికార పరిధి ప్రకారము ఆ తగాదాన్ని సాల్వ్ చేస్తుంది. సో దీనికి ఇట్లాంటి అంటే రాష్ట్రాల మధ్యన ఏదైనా తగాదా ఏర్పడితే సాల్వ్ చేసేటువంటి అధికారం రాష్ట్రాలకు ఏమీ లేదనమాట. సో అప్పీల్స్ ని స్వీకరిస్తుంది. ఇది హైకోర్టు నుంచి లేదా ఇతర దిగువ కోర్టుల నుంచి అప్పీల్స్ ని స్వీకరిస్తుంది సుప్రీంకోర్టు. ఇది రాష్ట్రంలో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ ఇతర లోవర్ కోర్ట్స్ అంటే జిల్లా కోర్టులు మరియు ఇతర దిగువ కోర్టుల యొక్క అప్పీల్స్ ని హైకోర్టు తీసుకుంటుంది అనమాట. ఓకే, వాటి యొక్క సొంత తీర్పులను సమీక్షించేటువంటి అధికారం వాటికి ఉంటుంది. ఓకే, సో రాజ్యాంగం యొక్క వివరణ. సో రాజ్యాంగం వివరించేటువంటి అధికారం ఎవరికి ఉంది అని అంటే సుప్రీంకోర్టుకి ఉంటుంది. సో హైకోర్టుకి రాజ్యాంగాన్ని వివరించేటువంటి అధికారం ఉండదు. తర్వాత పరిపాలన వ్యవహారాలని నిర్వహించుకోవడానికి వాటికి సొంత అధికారాలు ఉంటవి. అంటే సపోజ్ ఇప్పుడు రిజిస్ట్రార్ ఉన్నారు, రిజిస్ట్రార్ కావచ్చు, తర్వాత ఇతర స్టాఫ్ ని అపాయింట్ చేసుకునేటువంటి అధికారాలు ఉంటాయి. సో ప్రాథమిక హక్కులు తర్వాత ఇతర హక్కుల ప్రాథమిక హక్కుల కోసం రిట్స్ ని జారీ చేస్తుంది సుప్రీంకోర్టు. ప్రాథమిక హక్కులు మరియు ఇతర హక్కుల కోసం రిట్స్ ని జారీ చేస్తుంది హైకోర్టు. ఓకే, సో ఈ విధంగా రెండు కోర్టులు కూడా న్యాయ సమీక్ష అధికారాలని కలిగి ఉంటుంది. అండ్ తుది అప్పీల్ కోర్టుగా సుప్రీంకోర్టు ఉంటుంది, అంటే ఫైనల్ అన్నమాట. తుది అప్పీల్ కోర్టుగా సుప్రీంకోర్టు ఉంటుంది. అండ్ దాని తర్వాత అంటే ఫస్ట్ లోవర్ కోర్ట్స్, తర్వాత ఆ పైన సుప్రీంకోర్టు ఫైనల్, కాబట్టి అది తుది అన్నమాట. ఓకే, సో ఇది భారత రాజ్యాంగంలో పార్ట్ 5లో సుప్రీంకోర్టు గురించి, పార్ట్ 6లో హైకోర్టు గురించి ఉన్నది. సో ఇది మీరు ప్రీవియస్గా గత 1 నెల నుంచి చదువుతున్నటువంటి క్లాస్ అండ్ దాని యొక్క పూర్తి సమ్మరీ. సో దీన్ని మనం అనుకోవచ్చు పరిపాలన సెటప్ అని చెప్పేసి, పరిపాలన యొక్క అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి మనము దీన్ని అనుకోవచ్చు అనమాట. దాంట్లో క్విక్గా రికాప్ చేయండి. మనకు సమాఖ్య ప్రభుత్వం ఉంది, అంటే సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాము. ఆ సమాఖ్య వ్యవస్థలో కేంద్రం మరియు రాష్ట్రం, కేంద్రం మరియు రాష్ట్రంలో 3 అంగాలు ఉంటవి. కార్యనిర్వాహక అంగం, తర్వాత శాసన నిర్వాహక అంగం, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, 3 ఉంటవి. సో ఈ మూడిట్లో కూడా ఏమేమి ఉన్నవి అనేది క్లియర్గా చూసినాం. అండ్ నెక్స్ట్ మనము క్లాస్ స్టార్ట్ చేస్తాము. కేంద్రం తీసుకుంటాము, కేంద్రం తీసుకొని దాంట్లో ఉన్నటువంటి కార్యనిర్వాహక వర్గం తీసుకుంటాం. కార్యనిర్వాహక వర్గంలో రాష్ట్రపతి నుంచి మళ్ళీ మనము డీటెయిల్డ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ జాయిన్ ద క్లాస్ ఎట్ ఎర్లీ. సో ఎర్లీగా క్లాస్ జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే 8247806807 నంబర్కి మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతాను. ఓకే, సో ఎర్లీగా జాయిన్ అవ్వండి. యాక్చువల్లీ వీఆర్ కండక్టింగ్ క్లాస్ ఎట్ 6:45. సో అట్లీస్ట్ యూ జాయిన్ ఎట్ 6:50. సో మీరు 6:50కి జాయిన్ అయిపోతే మనము ఎలాంటి హిండ్రెన్స్ లేకుండా క్లాస్ని నడుపుకుంటాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద డిస్కషన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏమీ లేకపోతే సెషన్ని క్లోజ్ చేస్తాం. మళ్ళీ గవర్నర్ కు మామూలు రాష్ట్రపతికి ఆర్టికల్ 143 ప్రకారం ఇలాంటి అధికారం ఉంది, గవర్నర్ కి అలాంటి అధికారం లేదా? లేదు. సో 143 ప్రకారము న్యాయ సలహాలు తీసుకునేటువంటి అధికారము కేవలం రాష్ట్రపతికే ఉంటుంది. అలాంటి అధికారం గవర్నర్ కి లేదు. అలాంటి అధికారం సార్ ప్రజెంట్ లోక్సభలో కానీ రాష్ట్రాల అసెంబ్లీలో అంటే శాసనసభలో కానీ అందరు ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, కానీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లేరు అని అనుకుంటున్నాను. అచ్చా, సో ఇప్పుడు ఉండొచ్చు. ఎందుకనంటే మనకి గతంలో ఎన్నికలు జరిగినవి 2019లో ఇక్కడ లోక్సభలో. సో లోక్సభలో 2019లో జరిగినవి. మనకి 104వ రాజ్యాంగ సవరణ వచ్చింది 2022లో. అదొక పాయింట్. అయితే రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కప్పుడు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు
వేరే వేరే రాష్ట్రాల్లో మేబీ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ 104వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుందో, అది అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి, అంటే సపోజ్ ఇప్పుడు ఫ్రెష్గా మనము తెలంగాణ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకున్నాము, సో మన దగ్గర ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు లేరు. సో అట్లా అంతేనా క్వశ్చన్ అడిగింది? ఓకే సార్. ఎస్. సార్ ఇంకొక డౌట్ సార్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ రాష్ట్రానికి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయొచ్చు? చేయొచ్చు. ఎంపీగా ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చా అనేది క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి కండిషన్ ఏంటి? సీఎం కావాలి అని అంటే ఆర్టికల్ 163 ప్రకారము, ఓకే, ఆర్టికల్ 163 ప్రకారము ఒక వ్యక్తి లెజిస్లేటివ్ అసెంబ్లీలోనైనా మెంబర్గా ఉండాలి, లెజిస్లేటివ్ కౌన్సిల్లో అయినా మెంబర్గా ఉండాలి, లేకపోతే మెంబర్షిప్ లేకుండా కూడా 6 months వరకు ముఖ్యమంత్రిగా లేదా మంత్రిగా పని చేయవచ్చు. కానీ ఇంకొక కండిషన్ ఏంటి అని అంటే లాభదాయకమైనటువంటి పదవిని కలిగి ఉండకూడదు. సో ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఎంపీగా ఉన్నారు లోక్సభకి లేదా రాజ్యసభకి, అట్లాంటి వ్యక్తి ఒకవేళ సీఎంగా అపాయింట్ కాబడాలి అని అంటే అతని యొక్క ఎంపీ సీట్ని వదులుకోవాలి. వదులుకున్న తర్వాత మేబీ అతను లెజిస్లేటివ్ అసెంబ్లీకైనా ఎన్నిక కాబడవచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచైనా రావచ్చు, లేదా 6 months వరకు వితౌట్ మెంబర్షిప్ అతను చీఫ్ మినిస్టర్గా పనిచేయవచ్చు. మనకి ఈ ట్రెండ్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, ఉదాహరణ తీసుకోండి కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ఫేమస్ పర్సన్ సే రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు లోక్సభ నుంచి, అవునా? సో రాహుల్ గాంధీ లోక్సభ నుంచి ఎంపీగా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి మనకి, అట్లా జరిగినప్పుడు ఏ ఒక్క సీఎం క్యాండిడేట్ లేకపోతే, యాక్చువల్లీ కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది, అజంప్షన్ ఇది, అజ్యూమ్ చేయండి కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది, బట్ ఆ ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తుల్లో సీఎం క్యాండిడేట్ ఎవరు లేరు. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఓకే ఢిల్లీ నుంచి మన రాహుల్ గాంధీని దింపి అతన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించండి. సో అతను లోక్సభకి మెంబర్షిప్ని వదిలేసుకుంటాడు. తర్వాత అతను ఈధర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకైనా సభ్యుడుగా ఎన్నుకోబడతాడు తర్వాత, లేదా కౌన్సిల్కైనా ఎన్నుకోబడతాడు. అది విదిన్ 6 monthsలో జరగాలన్నమాట. అది విదిన్ 6 monthsలో జరగాలి. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్ అని అంటే, ఇప్పుడు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ మెంబర్ని ఎవరినైనా రిజైన్ చేపిస్తారు. ఓకే, ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తాడు, సలహా ఇస్తాడు గవర్నర్కి, సపోజ్ ఈ పర్సన్ని ఇది చేయండి, రిమూవ్ చేయండి అని చెప్పేసి. ఓకే, సో అట్లా రిజైన్ చేపిస్తారు పార్టీ వాళ్ళు, అట్లా రిజైన్ చేపించి బై ఎలక్షన్స్ ద్వారా వెళ్తారు. లేదా ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనకి ఆర్ట్, సోషల్ సర్వీస్, తర్వాత ఇట్లాంటి ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తారు. సో ఆ వేలో కూడా నామినేట్ అయ్యి వెళ్ళవచ్చు. సో సింపుల్గా నీ క్వశ్చన్కి ఆన్సర్, ఎంపీగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయవచ్చా అని అంటే ఎంపీగా ఉండి చేయకూడదు. అతని ఎంపీ పదవిని రాజీనామా చేయాలి, ఎవరైనా సరే. ఓకే, ఎంపీ పదవిని రాజీనామా చేయకపోయినా ఇక్కడ పొజిషన్ యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే అర్థం అక్కడ ఆటోమేటిక్గా అది ఖాళీ అయిపోతుంది. అంటే ఇక్కడ అర్హత ఏంటి? నువ్వు ఎంపీ ఉండు, ప్రెసిడెంట్ ఉండు. అర్హత ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి కావాలి అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్లో నీకు సభ్యత్వం ఉండాలి. ఒకవేళ అట్లా సభ్యత్వం లేకున్నా కూడా విదిన్ 6 monthsలో సభ్యత్వం రావాలి. విదిన్ 6 monthsలో సభ్యత్వం రావాలి అని అంటే అర్థం ఏంటి? 6 months వితౌట్ సభ్యత్వం కూడా పని చేయవచ్చు అని అర్థం. క్లియరా? ఓకే సార్. యాక్చువల్లీ రీసెంట్ గా హర్యానా సీఎం గా నాయబ్ సింగ్ సైని అనే తను ప్రమాణ స్వీకారం చేసింది సార్. అతను కురుక్షేత్ర ఎంపీ క్యాండిడేట్. ఓకే, డౌట్ వచ్చింది. ఓకే, సో చేయవచ్చు అనమాట, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అట్లా కాకపోతే ఇప్పుడు అతని సభ్యత్వం పోతుంది. సో ఎంపీగా ఉండు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండు, ఎమ్మెల్యే ఓకే, బట్ నువ్వు ఎంపీగా ఉన్నావు అంటే అక్కడ పొజిషన్ని వదిలించుకోవాలి నువ్వు. నీకు సభ్యత్వం కండిషన్ ఏంటి? రాష్ట్రాల్లో సభ్యత్వం ఉండాలి నీకు. కేంద్రంలో సభ్యత్వం ఉండి నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తా అంటే నో.
కేంద్రంలో సభ్యత్వం అంటే నువ్వు కేంద్రంలోనే చీఫ్ మినిస్టర్గానో మినిస్టర్గానో పనికి వస్తావు. కానీ నువ్వు రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ చేయాలంటే రాష్ట్రంలో శాసనసభల్లో నీకు సభ్యత్వం ఉండాలి. సో దానికోసం నువ్వు కేంద్రంలో సభ్యత్వం వదులుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ని కూడా నోట్ చేయవచ్చు, డబల్ మెంబర్షిప్ గురించి. సపోజ్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనము. సో అతను లోక్సభలో సభ్యుడు ఒకటి. ఇప్పుడు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఎన్నిక అయిన తర్వాత, అంటే చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అయిన తర్వాత ఇతను లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా సభ్యుడు అవుతాడు. సో ఇక్కడ సభ్యుడు అక్కడ సభ్యుడు, డబల్ మెంబర్షిప్ అవుతుంది. అది కూడా రాజ్యాంగం ప్రకారం నిషేధం. కాబట్టి ఎక్కడో అక్కడ వదులుకోవాలి మెంబర్షిప్ని. సో ఇప్పుడు ఇక్కడ నీకు చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ పొజిషన్ని వదులుకుంటావు అనమాట. లోక్సభలో పొజిషన్ని వదులుకుంటావు అండ్ ఇక్కడ పొజిషన్ని స్వీకరించి ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తావు అనమాట. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ఆ స్టేట్ కి కౌన్సిల్ అనేది లేదు సపోజ్. ఓకే, బై ఎలక్షన్ లో ఒకవేళ ఆ పర్సన్ ఆ క్యాండిడేట్ ఇప్పుడు మనం ఎలక్ట్ చేసుకున్న క్యాండిడేట్ బై ఎలక్షన్ కూడా వచ్చి ఓడిపోతే అప్పుడు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది అని అనుకుంటాం మనం. అచ్చా, సో ఇక్కడ చూడు, అబ్జర్వ్ చేయి. ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ మనం రాహుల్ గాంధీని దింపినాం. ఇక్కడ ఎవరిని దింపినాం? రాహుల్ గాంధీని దింపినాం. ఇతన్ని దింపి బై ఎలక్షన్ ద్వారా ఇతను ఎన్నుకుందామని ప్లాన్ చేసినాం. బట్ ఇక్కడ ఇతను ఓడిపోయినాడు. ఇక్కడ పర్సన్ ఓడిపోయినాడు కానీ వీళ్ళకి మెజారిటీ ఉంది సభలో. వీళ్ళకి సభలో మెజారిటీ ఉంది కానీ సమర్థవంతంగా ముఖ్యమంత్రి పొజిషన్ని తీసుకునేటువంటి క్రెడిబిలిటీ క్యాపబిలిటీ ఉన్న మెంబర్ లేడు అని మనం అతన్ని పిలిచినాము. అతను ఓడిపోయినాడు. సో ఓడిపోతే వాళ్ళకి ఆల్రెడీ మెజారిటీ ఉంది. సో వాళ్ళలో నుంచే సరే పోనీలే, మనలో నుంచే ఎవరినైనా ముఖ్యమంత్రిగా మనం చూస్ చేసుకుందాము అని చెప్పేసి ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇంత అజంప్షన్ బేస్డ్ ప్రిపరేషన్ అక్కర్లేదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ పిహెచ్డి. ఓకే, సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒకవేళ ఓడిపోయినాడు అనుకోండి, రాహుల్ గాంధీ వచ్చినాడు, ఓడిపోతే ఏం ఫరక్ పడుతుంది? ఏం ఫరక్ పడదు. వీళ్ళది ఒక సీట్ లూజ్ అవుతుంది అనుకో. సపోజ్ వీళ్ళకి పరిపాలన చేయడానికి సఫిషియంట్ సీట్లు ఉన్నవి లెజిస్లేటివ్ అసెంబ్లీలో, మెజారిటీ ఉంది. సో ఒక వ్యక్తిని రిజైన్ చేపించి బై ఎలక్షన్స్ ద్వారా తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో అతను ఓడిపోయినాడు. సో ఒక్క సీట్ తగ్గింది. ఓకే, సో వాళ్ళలో కూడా ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఉంటారు కదా. సో సీనియర్ మోస్ట్ లీడర్ ఏర్పాటు ప్రభుత్వాన్ని చేస్తారు. ఒకవేళ మేము చేయం, మా దాంట్లో ఎవ్వరు లేరు అని అంటే అది ఏం లీడ్ చేస్తుంది అని అంటే మేబీ ఆ సభ్యులు వేరే పార్టీలోకి జంప్ అవ్వడము, లేకపోతే అపోజిషన్ వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడము, లేకపోతే ఇట్లా అంత గందరగోళం అయిపోతే మీరందరూ పొండ్రా బాబు నేనే ప్రభుత్వాన్ని స్వీకరిస్తా అని చెప్పేసి రాష్ట్రపతి వచ్చి పరిపాలన చేసి అక్కడ ఆ అసెంబ్లీని కూడా రద్దు చేసేసి మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేసుకోవడము అలాంటివి ఉంటాయి అన్నమాట. క్లియర్? ఓకే, ఎనీ మోర్? Chalo. So it's a very nice class and we'll be seeing in the tomorrow's class.